మీ ప్రేమ కలిగిన పాదములకు వందనములు. గతించిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి మరొక దినమున తండ్రి అని పిలుచుటకు, మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ఎన్నో ప్రాంతాలలో వర్షం కురుస్తున్నప్పటికీ ఈ ప్రాంతంలో మాత్రం లేదు. మీరు మమ్మల్ని ప్రేమించి మీ సన్నిధానికి తీసుకుని వచ్చారు. మేమందరము మీ మాటల ప్రకారం బ్రతుకుతూ, మేమే కాకుండా మా కుటుంబాలను, సమాజంలో ఉన్న కొంతమందినైనా అగ్నిలో నుండి లాగుటకు, వారి ఆత్మలకు రక్షకులుగా నిలబడే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ యొక్క మాటలను ఆలోచించుకుంటుండగా తగిన జ్ఞానాన్ని, తగిన బుద్ధిని మాకు ప్రసాదించండి. క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేను కోరుకుంటున్నాను, బాగుండాలని తలంచుతున్నాను. ఈరోజు కూడా దేవుడు మన ఆయుష్కాలంలో మరొక దినాన్ని దయచేశాడు. ఈ దినమందు దేవుడు మనకు రాయించిన గ్రంథంలో నుండి ఒక విశేషమైన సంగతిని మనం అందరం కలిసి ఆలోచన చేద్దాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము. నాన్న ఇది కూడా కొంచెం స్లో పెట్టు. 8వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదామండి. ప్రియులారా, భక్తిగా ఉన్న మనం భక్తిగా లేనివారు ఎలా బ్రతుకుతున్నారు? వాళ్ళు చక్కగా బ్రతుకుతున్నారు, వారు మనకంటే బాగున్నారు అని చాలామంది బాధపడతారండి. అప్పుడప్పుడు ఫోన్స్ కాల్స్ వస్తాయి నాకు. మేము ఇంత భక్తితో ఉన్నా భక్తిలో లేనివారు, దేవుణ్ణి ఎరగని వారు బాగున్నారు, అది ఎలా సాధ్యం అంటే దేవుడు ఏ విషయాన్ని కూడా దాచిపెట్టలేడు. ఏ విషయాన్ని కూడా దాచిపెట్టలేడండి. ఈ బైబిలు అందరికీ కావలసిన గ్రంథం. ఒక తెగకు, ఒక కోవకు చెందింది కాదు. ప్రసంగి అయిన సొలొమోను గారు తన జ్ఞానంతో దేవుడి ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన ఒక సంగతిని తెలియజేస్తున్నాడు. 14వ వచనం చదువుదాం. వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద జరుగుచున్నది, అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది. వారు భక్తిహీనులే, దేవునికి అసహ్యులే, దేవుని ఎరగని వారే. కానీ వారికి జరిగినట్లే నీతిమంతులు ఎవరండి? క్రైస్తవులే. క్రీస్తు రక్తంలో కడగబడిన వారు నీతిమంతులు. నీతిమంతులకు కూడా జరుగుతుందట. అదెలా సాధ్యం? అదెలా సాధ్యం చెప్పండి? నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుతున్నది, ఇది వ్యర్థమే. ఇక్కడ 2 రకాలుగా భక్తిహీనులకు జరుగుతున్నది, నీతిమంతులకు జరుగుతుంది. నీతిమంతులకు జరిగింది భక్తిహీనులకు జరుగుతున్నది. అంటే ఏంటి తేడా? చెప్పండి. ఎగ్జామ్ రాస్తారు, కొందరు చాలా చక్కగా రాస్తారు, కొందరు చక్కగా రాయరు. రాయని వారిని పాస్ చేసి రాసిన వారిని పాస్ చేస్తే ఏం ప్రయోజనం? ఆలోచించండి. ఇక 15వ వచనం చదువుదాం. 15వ వచనం.
ఇది వ్యర్థమే అని సొలొమోను గారు డిసైడ్ అయిపోయాడు. కనుక అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటి లేదు అనుకున్నాడు. నేను భక్తితో ఉన్నాను, నాకేది జరుగుతుందో భక్తి హీనతలో ఉన్న వాళ్ళు కూడా అదే జరుగుతుంది. ఇంక ఎందుకు నేను ఎక్కువ భక్తిలో ఉండాలి? నా కడుపును ఎందుకు మార్చుకోవాలి? నా మనసును ఎందుకు చంపుకోవాలి? అన్నపానములు పుచ్చుకోండి, సంతోషపడతానని ఒక డిసైడ్ అయ్యాడండి. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే నాకే కాదు మనుష్యులకు లాభకరమైనది ఒకటి లేదు గనుక నేను సంతోషమును పొగిడి తిని బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇది వారికి తోడుగా నున్నది. 9వ అధ్యాయం అదే ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం. 9వ అధ్యాయము 2వ వచనం. సంభవించినవి అన్నీయు అందరికీ ఏకముగానే సంభవించును అని అన్నాడు. ఏది సంభవిస్తాయి? అనావృష్టి, రోగాలు, నొప్పులు, లేమి, ఇబ్బందులు, హింసలు, అవమానాలు. అయ్యో నేను ఏమనలేనండి, పుజూలుగా వచ్చి నన్ను తిట్టి వెళ్ళారండి అని చాలామంది బాధపడతారు. తిట్టినోడిని తిట్టండి, తిట్టని వారిని ఎందుకు తిడుతున్నారు? జరుగుతాయి చెప్పేస్తాడు. సంభవించినది అది ఏదైనా సరే, A to Z సంభవించినది ఏమంటున్నాడు? అన్నీయు అందరికీ ఏకరీతిగానే సంభవించును, నీతిమంతులకును దుష్టులకును, మంచివారికి పవిత్రులకును, దుష్టులకును మంచివారికి, పవిత్రులకును అపవిత్రులకును, బలులర్పించు వారికి బలులు అర్పించని వారికి గతి ఒక్కటే. మంచివారికి ఎలాగునో పాపాత్ములకు అలాగునే తటస్థించును. ఇదెక్కడి గోస అండి? ఇదెక్కడి గోస చెప్పండి. ఈ వాక్యాన్ని చదివినప్పుడు ప్రేమైన దేవుని పిల్లలారా, బలహీనులు కదిలిపోతారండి, కలవరం చెందుతారండి. అందుకే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, వాక్యాన్ని మీరు చదవాలి, పరిశీలించాలి, పరిశోధించాలి. ఒక వాక్యం ఒక చోటనే ఉండదు. కొంత చోట కొంత దేవుని వాక్యము కొంత అచ్చడొస్తుంది, కొంత ఇచ్చడొస్తుంది. పరిశీలనాత్మకంగా దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఇక ఇలా ప్రశ్నలకు సమాధానాలు వెతుకోవాలంటే నిజంగా అండి, కారణజన్ముడు తండ్రి గారు ఈ 21వ శతాబ్దంలో ఆయన భూమి మీదకి ప్రవేశించిన తర్వాత మనం ప్రవేశించామే మన అదృష్టం అండి. మనం ప్రవేశించిన తర్వాత ఆయన ప్రవేశించిన కూడా మనకేం అదృష్టం కలిగేది లేకుండే. 25 సంవత్సరాలు వీటిని తపస్సు చేసి ప్రశ్న, దాంట్లోనే సమాధానం. ప్రశ్న వచ్చింది, సమాధానం ఎక్కడి నుంచి వెతుకుతాం? 67 పుస్తకంకి వెళ్దామా? దొరుకుతుందా? దొరకదు కదండి. అంటే ఈ మాటలు చదివినప్పుడు చాలామంది బాధపడుతున్నారండి. మేమెంత భక్తిగా బ్రతుకుతున్నాం, మాకు ఏమి కార్యాలు జరగట్లేవు. ఇప్పుడు ఆడపిల్లల తల్లులు ఇదే బాధపడతారండి. మేము చిన్నప్పటి నుండి బాగా భక్తితో ఉంటున్నాం, ఇప్పటికి కూడా నా పిల్లలకు ఒక్క సంబంధం రాలేదు. మరి భక్తిహీనులు మాలాగా కాకుండా భక్తిహీనులుగా బ్రతుకుతున్నారు, కానీ వారికి చకచకా పనులు జరిగిపోతున్నాయి. ఈ భక్తి ఎందుకు మాకు? వారిలాగా ఉంటేనే మాకు కూడా చకచకా పనులు జరుగుతాయని కొందరు సడలిపోతున్నారు, పడిపోతున్నారు.
మరి దీనికి ప్రశ్నకు సమాధానం ఏంటి? వెతకాలి వద్దా? వెతకాలి. అలా వెతకకపోతే మనం కూడా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కొందరు చూడండి, అనారోగ్యం. నేను బాప్తిసం తీసుకున్నాను, నీతిమంతురాలుగా మారిపోయాను, ప్రతి సండే చర్చికి వెళ్తున్నాను, రొట్టె తీసుకుంటున్నాను, రొట్టె విరుస్తున్నాను, సహవాసంగా కూడుకుంటున్నాను, సంఘంగా కూడుకుంటున్నాను, ఇంకేం చేయాలి? దేవుడు ఎందుకు ఇది నాకు దూరం చేయట్లేదు? చాలా రకాలుగా మాట్లాడతారు. మనము ఇప్పుడదే చూడకూడదు, రాబోయే జీవితం గురించి ఆలోచించాలి ప్రతి ఒక్కరూ. ఇక ఇది చదివిన తర్వాత అదే 8వ అధ్యాయము 11వ వచనం. 8వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతులకదే, అనీతిమంతులకదే, మంచివారికదే, చెడ్డివారికదే, సంభవించినది అందరికీ ఏకరీతిగానే సంభవిస్తున్నది. ఎక్కడ? సూర్యుని కింద. ఇక దుష్టులు ఏమనుకుంటారో తెలుసండి, అరే మీరు చర్చిపోతారు, నేను వెళ్ళను. నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తావు, నేను ఎప్పుడు తింటానే ఉంటాను. నువ్వు భక్తి భావన ప్రార్థన అంటావు, మీటింగ్స్ అంటావు, అదంటావు, ఇదంటావు. నువ్వెక్కడ, నేనెక్కడ? ఏం చేస్తారండి? కామెంట్లు చేస్తారు, ఎత్తి పొడుస్తారండి. ఆ మాటకు దేవుడు ప్రసంగి గారి ద్వారానే రాయిస్తూ 11వ వచనం, దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగక పోవుట చూచి ఈ దుష్ట మనుషులు, అనీతిమంతులు, దేవుణ్ణి ఎరగని వారు, ఈ మనుష్యులట హృదయపూర్వకంగా, అంటే తెలిసి చేస్తారా? తెలిసే చేస్తారు. తెలియక కాదండి, హృదయపూర్వకంగా ఏం చేస్తారట? దుష్క్రియలు చేస్తారు. మరి ఎందుకు వారిని దండించాలి కదా దేవుడు? ఎందుకు దండిస్తలేదు? ఇది అవసరమా? ప్రతి ఆదివారం వచ్చి ఇక్కడ కూర్చొని 2 గంటలు కాలక్షేపం చేసి ఆదివారం వచ్చిందంటే ఎంజాయ్మెంట్, అవును కదా? ప్రతిరోజు 8 నుంచి 9 గంటలకు గూగుల్ మీట్ అవసరమా? మన సంఘం గురించే మాట్లాడుతాను, ఇంకా వేరే గురించి మాట్లాడతలేను. 6 నెలలకోసారి మీటింగ్లట, నెలకోసారి మీటింగ్లట, ఉన్నదంతా దేవుడికి ఇవ్వాలి. అవసరమా? వాడు చూడు ఏం చేయట్లేదు, పక్కింటోళ్ళు ఎంత హుందాగా ఉన్నారు చూడు. వాడు ఇంకా కార్ల మీద తిరుగుతున్నాడు, మనకి ఇంకా బైకే. కొందరు బైకుల మీద తిరుగుతున్నాడు, నాకు సైకిలే. వారు హృదయపూర్వకంగా ఏం చేస్తారట? దుష్క్రియలు చేస్తారు. అలా చేస్తున్నారని మనం ఎప్పుడు కూడా కలత చెందకూడదు. కలత చెందామా పడిపోతాం. ప్రతి ఒక్కరిలో, ప్రతి కుటుంబంలో జరుగుతున్న తంతిదే, ఇదే ఆలోచనలు. కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోరు. నేను గమనిస్తానండి. దేవుని పిల్లారా, వారికి నిరీక్షణ లేదు, మనకు నిరీక్షణ ఉంది. ఏ నిరీక్షణ? పరదేశి, ఆ తర్వాత పరలోకం. వారికి చెప్పినప్పుడు కూడా వారు వింటారా? వినరు, వదిలేయండి. చెప్పడం మన వంతు, చేయడం వారి వంతు. చెప్పిన కూడా వినకపోతే విడిచిపెట్టండి. బలవంతంగా ఎవరికి పోయకూడదు, ఇక దేవుడి మాటలు మనము చదివితేనండి ధైర్యాన్ని నూరిపోస్తాయండి. కీర్తన గ్రంథము 62వ అధ్యాయము, కీర్తన గ్రంథము 62వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. 62వ అధ్యాయము 12వ వచనం. ప్రభువా, మనుషులందరికీ
అందరికీ వారి వారి క్రియలనగా మంచివి చెడువి, దుష్టులు మంచివారు, నీవే ప్రతిఫలాన్ని ఇచ్చుచున్నావు. కాగా కృప చూపుటయు నీది. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు దేవుడు? క్రొత్త నిబంధనకు వచ్చేసరికండి ఎవరునూ నశించిపోకూడదు. ఈ టైము ఎప్పటి వరకు ఇస్తున్నాడు? చనిపోయేంత వరకు ఇస్తున్నాడు. చనిపోయేంత వరకు ఇస్తున్నాడు. యేసుక్రీస్తు కాలంలోనే దొంగకు చనిపోయేంత వరకు దొరికింది సమయం. మరి ఈరోజు దొంగ యవన కాలంలోనే వాన్ని సిలువేశారు, కానీ ఈరోజు పండు ముసలి అయ్యేంత వరకు దేవుడు ఏం చేస్తున్నాడు? అవకాశాన్ని ఇస్తున్నాడు. అవకాశాన్ని ఇస్తున్నాడు. అందుకే మాట్లాడుతున్నాడు అని చెప్తున్నాడు కదండి. నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు, వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. కానీ ఆ ప్రతిఫలాలు ఇచ్చేంత లోపు కృప చూపుతున్నాడు అంతే. కృప ఏం చేస్తారు? వచ్చేయండి అని. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము. ఈ ప్రసంగి గారే మరలా ప్రసంగి గారు 11వ అధ్యాయము 9వ వచనం అండి. 11వ అధ్యాయము 9వ వచనం. యవనులారా, వృద్ధాప్యంలో ఉన్నవారులారా, ఎవరైనా సరే మీ యవనమందు సంతోషపడండి. ఇంత చెప్పాడు కదా, మనుషులకు అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే ఇంకేముంది అన్నాడు సూర్యుని కింద. మీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనేమో. ఏ కోరిక వచ్చింది? ఏ కోరిక చొప్పున, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపమన్నాడు. బా, ఎంత బాగా చెప్పాడండి. దేవుడే చెప్పాడు ఇవి. దేవుడు రాయించగానే రాయబడ్డవి మాటలు. దేవుడు చెప్పాడు, ఏది చూడాలనుకుంటున్నావు, మంచా చెడా చూడు. నీ కోరిక, ఏ కోరిక కలిగింది? ఏ కోరిక? నిజంగా నీ మనుషులకు ఇన్ని కోరికలు ఉన్నాయని ఏమైనా మెన్యూ పెట్టొచ్చండి? పెట్టరాదండి. కోరికలకు అంతమే లేదు, దృష్టికి అంతం లేదండి. నీ ఇష్టం చొప్పున, నీ దృష్టి చొప్పున ఏదైనా చూడు, ఏదైనా అనుభవించన్నాడు. కానీ అంటున్నాడు తరుణ్ కింద, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొని వచ్చునని జ్ఞాపకం ఉంచుకోను. డోంట్ ఫోర్గెట్ అన్నాడు. ఎప్పుడు తీర్పు? ఎప్పుడు తీర్పు? తీర్పు కాలం ఒకటి రాబోతుంది. ఆ తీర్పు కాలం వరకు దేవుడు ఏం చేస్తున్నాడంటే చూసి చూడనట్టుగా వదిలేస్తున్నాడు అంతే. దేవుని మనస్సును అర్థం చేసుకోవట్లేదండి. అసలు దేవుణ్ణి చీప్గా చూసేస్తారు, అండర్స్టాండ్ చేస్తున్నారు దేవుణ్ణి. దేవుడు మనకు కనబడుతున్నాడా? కనబడట్లేదు. ఇప్పుడు చూడండి, టీచర్ గారు బెత్తం పట్టుకొని నిలబడతారు కాబట్టి పిల్లలు వణుకుతారు, లేకపోతే బెత్తంతో నన్ను దండిస్తుందని. అంతేనే కదా? మరి దేవుడు ఎక్కడ కనబడుతున్నాడు? దేవుడు ఎక్కడ కనబడుతున్నాడు? ఏదైనా దుష్కార్యం చేయగానే దేవుడు వచ్చి దండిస్తున్నాడా? దండించట్లేడు. మరి నేనెందుకు నీతిగా బతకాలి? నేనెందుకు దేవుణ్ణి నమ్ముకోవాలి? నేనెందుకు యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి? ప్రతిదానికి ఒక టైం ఉంటుంది తెలుసండి. ఆకాశము క్రింద ప్రతిదానికి సమయం కలదన్నాడు. తీర్పు కాలం ఒక టైం ఉంది, దానికి కూడా సమయం కలదు. దేవుని పిల్లలారా, ఈ మాటలన్నీ దేవుడు ఎందుకు రాయించాడంటే మనను ఆదరించడానికి, ధైర్యపరచడానికి.
మన విశ్వాసం ఎప్పుడు కూడా సన్నగిలకూడదు. అందుకనే లోకం వైపు చూడకండి అని అన్నాడు. లోకం వైపు చూసిన లోతు భార్య అమ్మ, అంతే కదా, లోతమ్మ అనాలిగా, లోతు భార్య ఏమైపోయిందండి? లోక ఆశలలో లొంగిపోయింది. వెనుకకు చూడొద్దన్నాడు, చూస్తే చస్తారు. నువ్వు వెనుకకు చూడక సోయారు ప్రాంతంలోకి వెళ్ళండి అని అన్నాడు. కానీ ఏం జరుగుతుందని ఆవిడ అనుమానంతో నా ఇల్లు, నా జాగా, నా పట్టణం అని చూసింది. ఏం సాధించింది చెప్పండి? ఏం సాధించింది? అట్లా సడన్గా జరిగిందా? చూడకడ్డన్నాడు, చూసింది, ఉపశమమైంది. మరి అదే రీతి ఇక్కడ జరిగితే, ఇప్పుడు జరుగుతేనండి అందరూ బెక్కు అనుకుంటుంది, అంత నిండిపోయేది. ఆదివారం వచ్చింది, 10:30కి వెళ్ళిపోవాలి, 11 దాటితే గుంజలు తీస్తాడు, వెళ్ళిపోవాలని. ఈరోజు 10 గంటలకే వచ్చేసారట. వెరీ గుడ్. ఈ భక్తి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు కాదు, చనిపోయేంత వరకు ఉండాలి. అప్పుడే మనకు నిత్య జీవం. ఈరోజు యవనులు చూడండి, ఇష్టానుసారంగా. అందుకే పర్టిక్యులర్గా యవనుడికి చెప్తున్నాడు, యవనులారా ఎంజాయ్ చేయాలి. మామ అంటారు. మామ ఎవడరా నీకు మామ? నీ అక్క కొడుక మామ? ఏంటండి ఆ భాష? ఏంటి భాష? పిల్లల కట్టింగ్ ఎట్లుందండి? కటింగ్. తల్లిదండ్రులారా కొంచెం చూడండి, పిల్లలను బార్బర్ షాప్లకు ఒక్కరిని పంపించకండి, మీరు ఎదుట ఉండండి. ఆ కట్టింగ్లు ఎలా ఉండాలంటే చూడముచ్చటగా ఉండాలి. మేము యూత్, గింతకాలు గింత చెయ్యి యూత. నేను నా ఇష్టం, నా వెంట్రుకలు నా ఇష్టం. నీ వెంట్రుకల ఎన్ని చేసావా? ఒక వెంట్రుక నేను మలిపిస్తావా? యూత్కి అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నాను. యూత్ పిట్టుగుడు పెట్టచ్చండి, అందులో ఎంత కొరిగించుకుంటున్నారు, పైన మాత్రం పిట్టుగుడులోకి పెట్టుకుంటున్నారు. స్టైలా? ఎవరు నేర్పించాడు ఆ స్టైల్? దుస్తులు అలాగున్నారు. నువ్వు నీతిమంతుడు కదా, నీతిమంతుల కుటుంబంలో ఉన్నవాడు కదా. అంటే వాడు అలా చేసుకున్నాడు, నేను ఇలా చేసుకుంటాను, నా ఇష్టం. నీ ఇష్టమా? ఎవడన్నాడు? తోలు తీసి దండెం కారేస్తాడు దేవుడు. నా ఇష్టం అంటే జాగ్రత్త. యవనుడా ఏమంటున్నాడు ఇక్కడ? చదవండి. యవనుడా నీ యవనమందు సంతోషపడు, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనేమో. దుప్పటి కప్పుకొని లోపల ఫోన్లు పెట్టుకొని చూస్తున్నారట యవనస్తులు. జాగ్రత్త. తల్లిదండ్రులు పర్యవేక్షణలో ఉండండి. దుప్పట్లు మూసుకొని ఫోన్లు పెట్టుకుంటున్నారు. అది కూడా బయటికి కనబడకుండా చిన్నగా నైట్ మోడ్ పెట్టుకొని చూస్తారు. ఏం చూస్తారా మీరు? కళ్ళు పోతాయి. దేవుడి కళ్ళని ఇచ్చిండు తెలుసా? నీ దృష్టి చొప్పున చూడమన్నాడు కనుక మేము చూస్తున్నామంటే తీర్పులోకి వస్తాం. తప్పదు. కింద చదవండి. నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి ఏవేవైతే చేస్తున్నావో నా ఇష్టమని ఏదేదైతే ఎవరెవరైతే చేస్తున్నారో వాటన్నిటిని బట్టి దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడన్న సంగతి మర్చిపోకండి. పన్నెండవ అధ్యాయం 14 గూఢమైన, ఇక చివరికి ముగిస్తున్నాడు ప్రసంగి గారు, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని అది చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును. బిడ్డలారా జాగ్రత్త.
నిజంగా ఈ మాటలు రాయించకపోతే మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతాం కదండి. బైబిల్ అంత మంచిదండి. బైబిల్ చదువుతున్నారా? చదవాలి కదా, చదవాలా వద్దా? గూఢాంశం లోపల్లోకి వెళ్ళాడు, లోతుల్లోకి వెళ్ళిపోయాడు. పైన చదవడం కాదు. ప్రసంగి 1వ అధ్యాయం నుంచి 1వ వచనం నుంచి ఈ చివరి 12 అధ్యాయాలు చివరి 14వ వచనం దాకా అంతా రాశాను. ప్రతి ఒక్కటి గూఢమైన ప్రతి అంశంను గూర్చి దేవుడు విమర్శన చేయునప్పుడు, విమర్శ అంటే తీర్పే, చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. బహు జాగ్రత్తగా బ్రతకాలి మన విశ్వాస జీవితంలో. ఎక్కడ కూడా తప్పిపోకూడదు. తప్పిపోయామా అయిపోతాం. సాతాను వెలుగుదూత వేషం వేసుకొని మనుషులను వెలిగిస్తుంది. ఈరోజు దుష్టులకు కానీ అనీతిమంతులకు కానీ దేవుడి కోసం బ్రతకని వారికి కానీ ఇదే నేర్పుతుంది. ఒరేయ్, నిన్ను వాడిని చూడరా, ఇద్దరిని నిలబెడతాను, నువ్వెలా ఉన్నావు వాడు ఎలా ఉన్నావు చూడరా, చూపిస్తుందండి, ఆలోచింపజేస్తుంది. ఇందాక చెప్పానే ముందు, నువ్వే బెటర్రా. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరైనా వచ్చే చూసారా? మీ తాత చనిపోయాడు, మీ డాడీ చనిపోయాడు, ఏమైనా వచ్చి చెప్తున్నారా? అయ్యో నాకు ఇక్కడ నరకం ఉంది, శిక్ష ఉంది, ఎవరైనా వచ్చి చెప్పారా? ఇదండి బోధ. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారట? దుష్టులట తగిన శీఘ్రముగా. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం అండి, 5వ అధ్యాయమా 8వ అధ్యాయం 11వ వచనం. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుచున్నారు. అంత మంచి మాట అండి. దేవుడి పిల్లలారా, ఎవరిని చూసి మనం ఫాలో కాకూడదు, ఒక బైబిల్ని చూసి ఫాలో కావాలంతే. ఒక యేసుక్రీస్తు ఫాలోవర్స్ అనాలంతే, బైబిల్ ఫాలోవర్స్ అనాలి. నన్ను కూడా ఫాలో చేయకండి మీరు, నన్ను కూడా ఫాలో చేయకండి, ఎవరిని ఫాలో కాకండి, ఒక బైబిల్ ఫాలో కండి. మీలో నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఫాలో కండి, దేవుణ్ణి ఫాలో కండి. వీరు ముగ్గురే మన మేలు కోరేవారు. ఇక అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేమండి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచించేయండి. సొలొమోనే ఇంత చెప్తే, సొలొమోను కంటే జ్ఞాని ఎవరండి? యేసుక్రీస్తు వారు. సొలొమోనే జ్ఞాని. ఏమన్నాడు దేవుడు సొలొమోను గారికి? ఒక అభయం ఇచ్చాడని, నాయనా నీకంటే ముందు కానీ నీ తర్వాత కానీ నీకంటే జ్ఞానవంతుడు ఇంకెవరు ఉండరు అన్నాడు. అభయం ఇచ్చాడు. మరి సొలొమోను గారిని దాటాడా లేడా యేసుక్రీస్తు వారు? నన్ను ఇక్కడ నా మాటలు వినండి అన్నాడు. సొలొమోను గారే ఇంత కఠినంగా మాట్లాడిచ్చాడు, మాటలు రాయించి ఇచ్చాడు మనకు. మరి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తే ఏమంటాడో చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనమండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24. నా మాట వినాలి అని అంటున్నాడు. ఎవరి మాట? నా మాట. నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోకి వెళ్ళిపోతారు. ఖండితంగా అన్నాడు, కమాండ్. అక్కడ తీర్పు అన్నాడు, ఇక్కడ తీర్పు ఎవరికి జరుగుతుందట? మాట వినని వారికి, దుర్మార్గులుగా బ్రతుకుతున్న వారికి, దేవునిని నమ్మని వారికి, క్రీస్తు లోకానికి వచ్చాడు క్రీస్తుని ఎరగని వారికి. మనకేమవుతాడు తెలుసండి?
మరణిస్తామా? వెంటనే వెళ్ళిపోతామండి, పరదేశికి వెళ్ళిపోతాం. పరదేశికి వెళ్ళిన తర్వాత రెండవ రాకడ ఎటు వెళ్ళిపోతాం? పరలోకం. ఇంకా మనకేం తీర్పు ఉండదు. పరదేశికి వెళ్ళని వారికి తీర్పు. ఎంత క్లియర్ కట్గా యేసుక్రీస్తు వారు చెప్పారండి. మళ్ళీ చదవండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరైనా మాట చెప్తే వింటారండి? నువ్వు చెప్పొచ్చు లేండి, మాకు తెలిసే, మేము పోయినాక ఏం జరుగుతుందో. అలాంటి దేవుని పిల్లలారా చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారండి. వారి గురించి నేను ఎందుకు ఆలోచించాలి, కానీ ఆలోచనలు వస్తాయండి. భయపడిపోతాను. పుసుక్కను చచ్చిపోతే ఏమైపోతారు దేవా? వారికి లేని భయం నాకు పుట్టుకొస్తుంది, వారికి లేని భయం నాకు పుట్టుకొస్తుందండి. ఇప్పుడు ఎవరైతే బాప్తిసం తీసుకోక నిర్జలంగా ధైర్యంగా బ్రతుకుతున్నారో వారి గురించి నేను ఆలోచిస్తున్నాను. ఇదే మాట వేదం అండి దేవుని పిల్లలారా. మనం బ్రతికిపోయాం. ఈ బ్రతికిన మనము చివరికి ఇలానే ఉండాలి. మధ్యలో పడిపోయామనుకునే వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనగది కూడా వాళ్ళకు పట్టినట్టే పడుతుంది. మరలా మనం తీర్పులోకి వెళ్ళవలసి వస్తుంది. అంతేనండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక సమాధానం వెతకాలి కదండి. తీర్పు అన్నాడు, ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది? మంచివారికి అదే జరుగుతుంది, చెడ్డవారికి అదే జరుగుతుంది. మనమైతే మంచిగా బ్రతుకుతూ దేవుని కోసం అన్ని చంపుకొని బ్రతుకుతున్నాం, వాళ్ళు మాత్రం ఎంజాయ్గా ఉన్నారు. మరి ఏంటి దీనికి అని అంటే, పౌలు గారి ద్వారా దేవుడు రాయించిన మాట నిజంగా దేవుని పిల్లలారా వండర్ఫుల్ అండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదామండి. 5వ అధ్యాయము 7వ వచనం నుంచి, కనుక ఈ దేహములో నివసించుచున్న మనుషులారా, వారు నీతిమంతుల, అనీతిమంతుల, దుష్టుల, దుర్మార్గుల, ఎవరైనా సరే ఈ దేహములో నివసించుచున్నాము గనుక ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి. టీచర్ గారు కనబడుతున్నారు బెత్తం పట్టుకొని, అందుకే పిల్లలు స్టడీగా నిలబడతారు, స్టడీగా కూర్చుంటారు. మరి పరిశుద్ధాత్మ కూడా కనబడుతుందా? కనబడట్లేదు. దేవుడు ఏమైనా కనబడుతున్నాడా? కనబడట్లేదు. అందుకే దూరంగా ఉన్నాము. దేవుణ్ణి చూసే ఒక కాలం వస్తుంది, ఆయన ముఖమును మనం చూడబోతున్నాం. ఆత్మలుగానే చూడాలి, అంతే కదండి. ఇప్పుడు మనము దూరం ఉన్నాం. ఎవరు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కానివ్వండి, యేసుక్రీస్తు వారు కానివ్వండి, దేవుడు కానివ్వండి, మనకు కనబడట్లేదు. ఒకటే, బైబిలే మనకు ఖడ్గం, బైబిలే మనకు బెత్తం, బైబిలే మనకు వాషింగ్ మెషిన్, బైబిలే మనకు ఏంటండి ఎక్సెల్, ట్రిపుల్ ఎక్సెల్ పౌడర్. ఏదన్నా ముట్టగానే వచ్చి వాచ్ చేసుకుంటారే, ఏంటి? లిక్విడ్. బైబిలే ఒక లిక్విడ్ అనుకోండి. మలినాన్ని, చెడుతనాన్ని, మంచితనాన్ని, చెడు ఆలోచనలు, చెడు చూపు అంతా క్లీనప్ చేసేదే బైబిల్. బైబిలే మనకు దండం, బెత్తం, స్కానర్. అందుకే చెప్పాడు కదండి, హృదయములోకి మూలుగులోకి వెళ్ళి పరిశోధించుచున్నది వాక్యమే. చదువుకోవాలా, నేను ఎలా ఉన్నాను, స్కానింగ్ తీసుకోవాలి, బాగున్నానా లేదా? బైబిలే చెప్తుందండి.
ఈరోజు ఏదైనా రోగం వస్తే సిటీ స్కాన్ తీసుకెళ్ళాలి, మషిన్ లోపలికి పంపిస్తారండి, మొత్తం పంపి ఒక కొన్ని నిమిషాలు ఉన్న తర్వాత మళ్ళీ బయటకు వస్తుంది, ఆకారం అంతా వస్తుంది. ఏం జరిగింది, ఏం జరిగింది, ఏం జరిగింది, ఏం జరిగింది, అప్పుడు చెప్తాడు ఇది ఫ్రాక్చర్ అయింది, ఇది ఫ్రాక్చర్ అయింది, ఇది అయింది, ఇది అయింది అని. మరి మనిషి, మనది ఆత్మ గురించి, మన మనసు గురించి ఎవరు చెప్పాలి? వాక్యమే. కనుక దూరంగా ఉన్నాం కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. దూరంగా ఉన్నామని ఎరిగి యుండియు ఎల్లప్పుడూ ధైర్యం కలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహము విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఇష్టపడేవారు కొందరైతే ఇష్టపడని వారు చాలామంది. అంతే కదండి. నిరీక్షణ కలిగి ఉన్నవారే ఇష్టపడతారు. అవునండి, ఈ దేహాన్ని విడవాలి, ఈ దేహాన్ని మట్టిలో పాతిపెట్టి మరలా మహిమ శరీరంగా లేపబడాలి. అప్పుడు మహిమ శరీరంతోనే ఆత్మతోనే నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఆలింగనం చేసుకోవాలి. దూరదేశంకి వెళ్ళి రాగానే ఎయిర్పోర్ట్లోనే ఆలింగనం చేసుకుంటాను, ఒకటే ఆలింగనం అయితే ఆ తర్వాత ఆలింగనం లేదు, గిలింగనం లేదు ఇక. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నాయన మీరందరూ వచ్చి నా హక్కును చేరండి అంటున్నాడు. చదవండి. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహం విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను దేవునికి ఇష్టలమై, పరిశుద్ధాత్మ దేవుడికి ఇష్టలమై, యేసుక్రీస్తుకి ఇష్టలమై ఉండవలనని మిగుల పౌలనే నేను. కొరింథీ పట్టణంలో ఉన్న సంగమా, క్రైస్తవులారా, 1వ శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దం, 21వ శతాబ్దంలో ఉన్న క్రైస్తవులారా, మీరందరూ ఇలా ఉండాలని నేను ఏం చేస్తున్నట్ట? అపేక్షించుచున్నాను, మిగులు అపేక్షించుచున్నాను. ఎందుకనగా, ఇవన్నీ ఎందుకు చెప్పాడు తెలుసా? కిందికి చెప్తున్నాడు. ఇవన్నీ నేను ఎందుకు చెప్పాను? పని పాట లేక కాదు, ఒక సమయం ఉంటుంది. ఎందుకనగా తాము జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, నేను చెప్పేలాగా ఉంటారా, నిలబెట్టుకుంటారా, నిలదొక్కుంటారా? కింది మాటలు మీకు అవసరం లేదు. ఒకవేళ పడిపోయారా, ఈ కింది మాటలు మీకే అవసరం, నాకే అవసరం. పడిపోతే మనకే అవసరం. అవి మంచి అయినను సరే, చెడ్డమైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియుమో అని అన్నాడు. ఫ్యూచర్ చెప్పేశాడు. కనుక జాగ్రత్త పడండి అని అంటున్నాడు. జాగ్రత్త పడండి. ఒకవేళ జాగ్రత్త పడకపోతే ప్రేమైన దేవుని పిల్లలారా, మనకు చాలా ఇబ్బంది అండి, చాలా ఇబ్బంది అండి. యేసుక్రీస్తు వారు ముందే చెప్పాడు కదండి. ఏం చెప్పాడండి? ఆత్మను చంపనేరక. ఎవరు చంపుతారు ఆత్మ? దేహాన్ని చంపు వారికి మీరు భయపడకండి. కానీ దేహమును ప్లస్ ఆత్మను ఎక్కడ పడేస్తాడట? నరకములో వేసి నశింపజేయువానికి. అనగా ఎవరు? దేవుడు, యేసుక్రీస్తు వారు. అప్పటికి అధికారం లేదు యేసుక్రీస్తు వారికి. చెప్పాడు, ఒక ఆయన ఉన్నాడు, మీ తండ్రి, నా తండ్రి, మన తండ్రి, ఆయనకి ఎక్కువ భయపడండి అని అన్నాడు. చాలా ఆలోచించానండి. దేహాన్ని మట్టికి వెళ్ళిపోతుంది, మరో దేహం ఇస్తాడు అంటున్నాడు. ఇందుకే అది ఇందుకేనా? ఎందుకు? ఇందుకే. దేనికి?
నశింపజేయడానికి. కాళ్ళు ఇచ్చాను, చేతులు ఇచ్చాను, ఆలోచన ఇచ్చాను, మంచి మనసు ఇచ్చాను. ఏం చేస్తున్నావు? వృధా చేస్తున్నావు. మరి వృధా చేసినందుకు లెక్క కట్టాలి కదా. తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడినావు అన్నాడా లేదా? ఒక ఊడుతుందా, ఒకడు మొలుస్తుందా? నాకు అంత అవసరం అండి దేవుడికి. అంటే ఒకరోజు తీర్పులోకి తీసుకొచ్చి ఈ దేహాన్ని దేవుడు శిక్షింపబోతున్నాడు. అందుకే ఈ దేహమట దేవుని వలన కలిగి ఉన్నది. మనకు అమ్మ నాన్న ఇవ్వలేడి దేహాన్ని, దేవుడి వలన కలిగింది మనకు. మరి దేహాన్ని ఎలా చూసుకుంటున్నాం? దేవునికి అనుకూలంగా వినియోగిస్తున్నామా? అన్నాడు కదా, నీతి సాధనాలుగా ఉపయోగించింది అన్నాడు. నా ఇష్టం అంటావా? నా ఇష్టం అన్నోడికి దేవుడు కొరడ చూపిస్తాడు. ఎప్పుడు తెలుసా? ఈ లోకాన్ని దాటిన తర్వాత. కనుక ప్రియమైన దేవుడి పిల్లారా, చాలా జాగ్రత్తగా మన విశ్వాస జీవిత పోరాటంలో పోరాడుతున్నాం. అంతిమము వరకు పోరాడాలి. అంతము వరకు సహించిన వారికే నిత్యము జీవించే జీవితం అన్నాడు. ఆలోచన చేస్తారా? ఆలోచన చేయాలండి. ఒక మాట చూసుకొని ఇంతటికి ముగిద్దాం. నెక్స్ట్ వచ్చే వారాన్ని ఆలోచిద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదామండి. మరియు మేము గొప్పవారమండి, మేము కొద్దివారమేనండి. మృతులైన వారందరూ ఆ సింహాసనం అంటే యేసుక్రీస్తు వారి న్యాయపీఠం ఎదుట నిలవబడి ఉండుట చూచి, ఇది ఫ్యూచర్, భవిష్యత్తు. అప్పుడు గ్రంథములు విప్పబడ్డాయట. గ్రంథములు విప్పబడ్డాయి. దేవా, నా నడక, నా పడక నీ గ్రంథంలో రాసుకుంటున్నావు. నా సంచారంలో నీ గ్రంథములో లిఖితములాయని అన్నాడు. సంచారం అంటే ప్రయాణాలు. దేనికోసం ప్రయాణిస్తున్నాం చెప్పండి? ఏ ప్రయాణం చేస్తున్నామా? సంచారంలో అన్నాడే. ఏడుస్తున్నామంటారు. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో లిఖితములోనుగా కన్నాడు. ఎవరు? దావీదు గారు. ఎవరి కోసం ఏడుస్తున్నారు? దేవుడి కోసం ఎప్పుడైనా దుఃఖం వచ్చిందా? ఈ కళ్ళనీళ్ళు వృధాగా చేస్తున్నామా? చెప్పండి. ఈ కళ్ళనీళ్ళ వెనుక దేవుడి కష్టం ఉందర్రా. కొందరైతే ఏడిస్తే, కళ్ళనీళ్ళు కారుస్తే ఆరోగ్యానికి మంచిదని ఏదో కళ్ళకు ఆవిరి పెట్టుకొని ఏడుస్తున్నారండి. ఎన్ని కళ్ళ నీళ్ళు కింద కార్చావో ఆ కన్నీళ్ళకి అన్నిటికీ లెక్క. అవునంటారా? చదవండి. కొద్దివారేమి, గొప్పవారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమల క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరే. యేసుక్రీస్తు చెప్పాడు, మీరు రెండవ మరణానికి చాయిస్ ఇవ్వకూడదు. తీర్పులోకి మీరు ఛాన్స్ ఇవ్వకూడదు. నా మాట వినాలి, నన్ను పంపినవాని యందు విశ్వాసం ఉంచాలి.
మరణంలో నుండి డైరెక్ట్ జీవం, నోవయా డైరెక్ట్ ఫ్లైట్ అన్నట్టుగా. ఎంత మంచి మాటలండి బైబిల్లో దేవుడు రాయించాడు. ఇంత మంచి మాటలను విడిచిపెట్టి దేనికోసం ఆరాటపడుతున్నాం దేవుని పిల్లలు ఆలోచించండి. బ్రతికి ఎవరిని ఉద్ధరిస్తున్నాం చెప్పండి? ఉద్ధరిస్తే దేవుణ్ణే ఉద్ధరించాలి. ఉద్ధరిస్తే మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తునే ఉద్ధరించాలి. ఉద్ధరిస్తే మన కొరకు అండగా నిలబడిన పరిశుద్ధాత్మ దేవుణ్ణే ఉద్ధరించాలి. ఆపేద్దాం ఇంతటికు. నెక్స్ట్ వారం తక్కిన భాగాన్ని ఆలోచించేద్దాం, ప్రార్థన చేస్తాం, తలలు వంచండి. దయగలిగిన తండ్రి, మీ దయగలిగిన నామానికి వందనములు. మంచి మాటలు మాకు నేర్పించారు. నేర్చుకున్న మేము విని విడిచిపెట్టకుండా మా హృదయం అనే పలకల మీద భద్రపరుచుకొని మీ కయాసకరమైన మార్గం మాలో ఉన్నదని దేవా వాటిని సరిచేసుకొని మీ యందు సరైన మార్గం నడుచుటకు మా అందరి కృప చూపండి. తలలు వచ్చిన మీ పిల్లలందరూ జ్ఞాపకం చేసుకోరండి. మీ పిల్లలకి ఇచ్చిన కుటుంబాలను, మీ పిల్లలకి ఇచ్చిన గర్భఫలాలను మీరు దీవించండి. దేవా, మీ పిల్లలు చేస్తున్న మీ సేవ పరిచర్యలో ఎవరెవరైతే తమ కష్టాన్ని ధారపోస్తున్నారు మీ పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. వారి హస్తాలను దీవించండి. చేస్తున్న ప్రతిదానికి ఇహమందును పరలోకమందును 100 రెట్లు ప్రతిఫలాన్ని ఇస్తానని మీరు మాటిచ్చారు. ప్రతి ఒక్క విషయంలో మీ పిల్లలకు తోడైందండి. 23, 24, 25 3 రోజుల సభలలో మీ తోడైనట్టు దానికి కావలసిన వనరులను మాకు సిద్ధం చేసి ఇవ్వమని వేడుకుంటూ, ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు నేర్పించిన తండ్రి గారికి మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని ప్రసాదించమని అర్థిస్తూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.